హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ భుజియా గ్రేవీ కర్రీ అనమాట. నా స్టైల్లో ఒక్కసారి ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీస్లో కానీ రోటీస్లో కానీ దేంట్లో వేసుకున్నా ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అనమాట. నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోయిద్ది, అంత టేస్టీగా ఉండిద్ది. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీలోకి ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా కానీ మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుండిద్ది అనమాట. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వచ్చేసి సోంపు, 1/2 స్పూన్ వచ్చి సాజీరా వేసుకుని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్, అలానే 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అనేవి మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక రెబ్బ కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. వన్స్ మనకి ఆనియన్ పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి అలానే కొత్తిమీర వేసుకుని పేస్ట్ చేసుకున్నది 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇది వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అనమాట ఈ కర్రీకి. ఈ పచ్చివాసన పోయేంత వరకు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటాలు అనేవి మనకి మెత్తగా అయిపోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1.5 స్పూన్ సాల్ట్, అలానే 1/2 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనికి పైన మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మన టమాటాలు అనేవి చక్కగా మెత్తపడిపోయినాయి. ఒకసారి గరిటెతో ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ కారం, అలానే 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా. ఇప్పుడు గ్రేవీ థిక్నెస్ కోసం నేను ఇక్కడ 4 స్పూన్స్ వచ్చేసి కాజుని గ్రైండ్ చేసుకుని వేసుకున్నాను, అదే క్యాష్యూ పౌడర్ వేసుకున్నాను. అలానే కొంచెం కసూరి మేతి వేసుకుని ఈ మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనకి ఈ టైంలో ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి, లేదంటే మనం వేసుకున్న మసాలాలు అనేవి మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ సైడ్న మనకి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 కప్స్ వాటర్ అనేది వేసుకోవాలి. అంటే మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది వేసుకోండి. ఇక్కడ మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్గా అయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో సన్నగా తురుముకున్న పన్నీర్ అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే పన్నీర్ని సన్నగా కట్ చేసుకున్న వేసుకోవచ్చు, లేదంటే ఇలా తురుముకున్న వేసుకోవచ్చు. తురుముకుని వేసుకుంటే ఏంటంటే మనకి గ్రేవీ అనేది వచ్చిద్ది అనమాట, కొంచెం ఎక్కువ గ్రేవీగా వస్తుంది, అందుకని తురుముకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఇదంతా కలుపుకోవాలన్నమాట. ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకుని మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. వన్స్ ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము 1 స్పూన్ బటర్ అనేది వేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో ఇట్లా 1 స్పూన్ బటర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర అనేది వేసుకోండి. ఉంటే నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు, ఉంటే మాత్రం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మన టేస్టీ పన్నీర్ భుజి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కానీ రోటీస్లో కానీ దేంట్లో తిన్నా చాలా టేస్టీగా ఉండిద్ది. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ వరకు వస్తాయి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.